రాళ్లపాడు జలాశయం కట్టలు బలహీనపడి కుడియడమ కాలువలు గండ్లుపడే పరిస్థితికి వచ్చిందంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి కట్టలపై ఏపుగా పెరిగిన చెట్లు పగుళ్లతో సాగునీరు సజావుగా పారని పరిస్థితి ఎదురైంది. జిల్లాలోని కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని కొంత భాగానికి సాగు, తాగునీరు రాళ్లపాడు జలాశయం నుంచి అందుతుంది. అధికారికంగా 16,000 ఎకరాలకు, అనధికారికంగా 20,000 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ జలాశయం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురికావడంతో పూర్తి స్థాయిలో సాగునీరు పారని దుస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం రైతాంగానికి, ప్రజలకి జీవనాడి లాంటి రాళ్లపాడు జలాశయాన్ని నిర్లక్ష్యానికి గురవుతుంది. సోమశిల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉత్తర కాలువ అని నిర్మాణం చేశారు. ఈ ఉత్తర కాలువ నుంచి రాళ్లపాడు రిజర్వాయర్కి ఏడాదికి 2 సార్లు నింపే విధంగా కూడా ఒక ప్రణాళిక అనేది ఉంది. జలాశయం కందుకూరు, లింగసముద్రం, వల్లేటివారిపాలెం, గుడ్లూరుతో పాటు కొండాపురం మండలాల్లో సాగునీటికి, అదేవిధంగా 116 గ్రామాలకు కూడా తాగునీరు అందిస్తుంది. ఇంత ప్రాధాన్యత గల జలాశయం చూస్తే ప్రతి కట్ట మీద ప్రతి చోట కూడా చెట్లు భారీగా మొలిచి ఉన్నాయి. కట్టలు కూడా బలహీనపడ్డాయి. కాలువల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కుడి ఎడమ కాలువలు ప్రధానమైనవి. ఈ కాలువల ద్వారా నీటిని పొలాలకు మళ్లిస్తారు. ఇంత ప్రాధాన్యత కాలువలు కూడా అనేక చోట్ల దెబ్బతిన్నాయి. రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అనేది ఉంది. కెనాలు అంతా కుడికాటు 2 కిలోమీటర్ల మేర అంతా చండాలంగా ఉంది. ఆ పాత తలుపుల దగ్గర కూడా అది సరిగా పనిచేయట్లేదు. ఈ పాత ప్రాజెక్టు గేట్లన్నీ లీక్ అయిపోతా ఉన్నాయి. వాటర్ ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు పొరులుతూ ఉన్నాయి కూడా రాళ్లపాడు యువతల. గేట్లు పాతగా ఎస్బిల్ గేట్లన్నీ లీక్ అయిపోయింది. సంవత్సరాలుగా పట్టించుకోవడం సరిగా అధికారికంగానే 40,000 ఎకరాలు పారుదల కాబట్టి ప్రాజెక్టుని వృద్ధి చేయాలని కోరుకుంటాం. ఆ తాత్కాలికంగా మొన్న పూడి తీసి వేసారు, కానీ మళ్ళీ వర్షాలకు మళ్ళీ మొత్తం అంతా లోపల పడిపోయింది. రాళ్లపాడు ప్రాజెక్టు రైట్ కెనాల్ రోడ్డు ఒక 2 కిలోమీటర్లు మొన్న చేసిన దాంట్లో ఆగిపోయింది. పైన కట్ట మీద ఈ సెల్ల చెట్లు అన్నీ పెరిగి ఉన్నాయి. కొంచెం బండ్లు కూడా పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అది ఆ కొరవ పూర్తి చేస్తే కొంచెం ఆ రోడ్డు అక్కడ దాకా, అది గుడ్లూరు దాకా, అక్కడ దాకా సీతారాంపురం గుడ్లూరు దాకా పోద్ది. సాయిపేట యువతలో ఒక 2 కిలోమీటర్లు ఆగిపోయింది ప్రాజెక్టు మెయిన్ రోడ్డు దాకా. గతంలో దెబ్బతిన్న కట్టలను ఆధునికీకరించిన ఆ తర్వాత కనీస నిర్వహణ కూడా లేకపోవడంతో కాలువలు దెబ్బతిన్నాయి. స్టాప్ లాక్ గేట్లు లేనందున అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులు చేయడం కష్టంగా మారింది. మరమ్మతులకు సంబంధించి గత నెలలో అధికారుల పర్యవేక్షణ జరిగిందని, నిధుల మంజూరు అనంతరం పనులు చేపట్టే అవకాశం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మన ప్రాజెక్టు మీద ఫుల్ సామర్థ్యంతో నిండుగా రిజర్వాయర్ ఉంది. ఇది మనం 20 అడుగులకు కానీ 20 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు కింద పరిధిలో 16,000 ఎకరాలకి ఆయకట్టు ప్రపోజ్ చేయడం జరిగింది. నీళ్లు కూడా 9వ తేదీ నుంచి రిలీజ్ చేసి ఆయకట్టుకు ఇప్పుడు విత్తనాలు కూడా చల్లుకుంటున్నారు. నాట్లకు కూడా సిద్ధమవుతా ఉన్నారు రైతులు. ఇంకా ప్రాజెక్టు విషయానికి వస్తే ఇది 1958లో పూర్తయింది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వచ్చి 2 స్పిల్వేలు ఉన్నాయి. ఒకటేమో స్టోన్ మేజర్తో కట్టినటువంటి ఓల్డ్ స్పిల్వే, ఇంకోటేమో రేడియల్ గేట్స్ అని ఇంకొక 5 గేట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ పరంగా అయితే సిబ్బంది, వర్క్ ఛార్జెడ్ సిబ్బంది కానీ, అలాగే ఇంజనీర్ సిబ్బంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం లేకపోవడం వల్ల. అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనకు రేడియల్ గేట్స్లో స్టాప్ లాక్ గేట్స్ అనే అరేంజ్మెంట్స్ పెట్టారు, కానీ స్టాప్ లాక్ గేట్స్ ప్రొవైడ్ చేయలేదు. దాన్ని చేయకపోవడం వల్ల స్టాప్ లాక్ గేట్ని మనం రిపేర్ చేసుకోవాలన్నా వీటికి ఇబ్బంది అవుతూ ఉంది. దాన్ని కూడా 4.8 crores మనకు సిఈసిడిఓ వాళ్ళు డిజైన్స్ వాటి నుంచి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి డిజైన్ డ్రాయింగ్లు కూడా ఇచ్చారు. ఆ డ్రాయింగ్ల ప్రకారం ఎస్టిమేట్ వేసి 4.8 కోట్లతో ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మీద 116 విలేజ్లకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉండడం వల్ల వాటర్ని మనం బయటికి పంపించేసి మనం గేట్లు రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. అందుకోసమని కూడా ఈ స్టాప్ లాక్ గేట్స్ అవసరం అవుతూ ఉన్నాయి. వాటర్ డిప్లీట్ కావటం లేదు, మనం ఎటువంటి రిపేర్ చేయాలన్నా కూడా కుదరటం లేదు. కాబట్టి ఆ స్టాప్ లాక్ గేట్స్ ఖచ్చితంగా అవసరమని ఎస్టిమేట్లు కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాము. వాళ్ళ శాంక్షన్ కోసం కూడా వెయిట్ చేస్తాం. కాలువల తూము సమస్యలు, గేట్ల మరమ్మత్తు పనులను త్వరలోనే పరిష్కరిస్తే సాగునీటి ఇబ్బందులు తొలగుతాయంటూ రైతులు కోరుతున్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రాళ్లపాడు రిజర్వాయర్కి టెక్నికల్ సిబ్బంది లేకపోవడం వల్ల కూడా తరచూ వస్తున్న సమస్యలను అధిగమించడం కష్టంగా ఉందని, రైతులకు సాగునీరు విడుదల సమయంలో ఈ గేట్ల సమస్యలు, కాలువలలో తూముల సమస్యలు తరచూ రావడం, అదేవిధంగా రైతులే స్వయంగా వచ్చి బాగు చేసుకోవడం అనేది ఒక సమస్యగా మారింది. ఈ సమస్యలను అధిగమించడానికి సిబ్బంది కొరతను కూడా తీర్చాలని, నిధులు మంజూరు చేసి జలాశయంలో ఉన్న నిర్మాణాలు కూడా చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. రాళ్లపాడు జలాశయం నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.